మరణించిన జీవి భయంకరమగు యమలోక మార్గమున యమభటులచే తీసుకొని పోబడుతూ తన వారిని తలుచుకొని దుఃఖించును. మిక్కిలి పుణ్యము చేసిన వారికే మానవ జన్మ కలుగును. అట్టి మానవ జన్మను పొందియు నేనెట్టి ధర్మ కార్యమును చేయలేదు, తపమును జప హోమాదులను చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దేవతలను బ్రాహ్మణులను సజ్జనులను గోవులను పూజింపలేదు, ఎవరికి నీ ఉపకారము చేయలేదు, నూతులు చెరువులు మున్నగు వాణ్ణి త్రవ్వించలేదు, బాగు చేయింపలేదు, దానమును చేయలేదు, వేదశాస్త్ర పురాణములను గౌరవింపలేదు, పురాణమును కూడా వినలేదు, భార్యను భర్తను పెద్దలను ఆదరింపలేదు, భర్తను భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తింపలేకపోతిని. అయ్యో, ఉత్తమమైన మానుష జన్మను సద్వినియోగపరచుకోకపోతినని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తుంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు.